శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 25వ భాగం 37-26 సిపాయి తిరుగుబాటు గురించి చెప్తున్నారు. తిరుగుబాటు ఒక విశాల ప్రాంతమంతటా ప్రాకిన అశేష జనసామాన్యంలో అల్లుకుపోయిన అది యావత్ దేశాన్ని ముంచెత్తద. భారతీయ సమాజంలోని అన్ని తరగతులను వర్గాలను ఆకట్టుకోలేకపోయి నిలువెత్తుగా స్వార్థం నిండిపోయి బ్రిటిష్ అధికార శక్తికి గడగడలాడిపోయిన అనేక మంది స్వదేశ సంస్థానాధీశులు జమీందారు తిరుగుబాటులో పాల్గొనటానికి నిరాకరించి, అంతేకాక గ్వాలియర్, సింధియా, ఇండోర్, హోల్కార్, హైదరాబాద్ నిజాం, జోధ్పూర్ రాజా, అతడితో పాటు మరికొందరు రాజపుత్రుడు, భోపాల్ నవాబ్, పటియాలా, నభాజిన్, కాశ్మీర్ ప్రభులు, నేపాల్ రాణులు, ఇంకా అనేక మంది చోటా ప్రభులు, లెక్కలేనంత మంది బడా జమీందారు తిరుగుబాటు అణచివేతకు బ్రిటిష్ వాళ్లకు క్రియాశీల సహాయం అంది. వాస్తవానికి భారతదేశ ప్రభుత్వర్గంలో 100 కన్నా మించి తిరుగుబాటులో పాల్గొనలేదు. ఈ సంస్థానాధీశులు, చోటా ప్రభులు ఆ తుఫాన్లో అలల తీవ్రని తగ్గించే అడ్డుగోడగా ఉపయోగపడి, లేకపోతే అది మనల్ని ఒక్కుమ్మడిగా ఈడ్చి పారేసే ఉండే అని గవర్నర్ జనరల్ క్యానింగ్ వ్యాఖ్యాని. మద్రాసు, బొంబాయి, పశ్చిమ పంజాబ్ రాష్ట్రాలలో సామాన్య ప్రజల మనోభావాలు తిరుగుబాట్లకు అనుగుణంగా ఉన్న అవి అలజడికి, కల్లోలానికి దూరంగా తామరాకు మీది నీటిబట్టులా ఉంది. జమీరు పోగొట్టుకొని అసంతృప్తితో మిగిలిపోయే జమీందారులు మినహా సుసంపన్న వర్గం, మధ్యతరగతి ప్రజలు చాలా మటుకు తిరుగుబాట్ల చర్యలు ప్రశ్నించే ధోరణిలో ఉండిపో. అలాగే డబ్బు, ఆస్తి కలవాడు తిరుగుబాటుదారుల ఉదాసీన వైఖరి అవలంబించడము లేదా బాహాటంగా శత్రుభావం వహించడము. అయోధ్య రాజ్యంలోని తాలూకాదారులు సైతం మొదట తిరుగుబాటు చేసి ఆ తర్వాత వాళ్ళని కాల్చి ఇచ్చివేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే తిరుగుబాటు నుంచి విరమించి అయోధ్య రైతాంగం సిపాయిల సుదీర్ఘ గెరిల్లా యుద్ధం కొనసాగించడం కష్టమైపోయింది. గ్రామస్తుల దాడులకు ప్రధానంగా గురైన వడ్డీ వ్యాపారస్తులు. కాబట్టి వాళ్ళు వాళ్ళంతా తిరుగుబాటు పట్ల శత్రుత్వం వహించారు. వ్యాపారస్తులు కూడా క్రమేపీ తిరుగుబాటుదారుల పట్ల స్నేహభావం వదిలేశారు. ఎంచేదంటే యుద్ధావసరమైన ఆర్థిక వనరుల కోసం తిరుగుబాటుదారులు వ్యాపారస్తుల మీద భారీ పన్నులు విధించారు. సిపాయిల తిండి సమకూర్చడానికి వాళ్ళ ఆహార నిల్వల్ని వశపరుచుకున్నారు. వ్యాపారస్తులు తమ సరుకుని పంపమని తిరుగుబాటుదారుల కంటపడకుండా దాచేశారు. ఉచితంగా సరుకు సరఫరా చేయటానికి నిరాకరించారు. బెంగాల్లో జమీందారులు కూడా బ్రిటిష్ వాళ్ళకి విశ్వాసపాత్రంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ వర్గం. అది కాక జమీందారులకు వ్యతిరేకంగా బెంగాల్ రైతాంగం కత్తి కట్టడంలో బెంగాలీ జమీందారులు విలవిలలాడిపోయారు. అదేవిధంగా బొంబాయి, కలకత్తా, మద్రాసు నగరాల్లో బడావర్తకులను బ్రిటిష్ పక్కన చేరారు. మరి వాళ్ళ లాభాలు విదేశీ వాణిజ్యం నుంచి బ్రిటిష్ వర్తకులతో ఆర్థికమైన సంబంధాలు, పాశ్చాత్య సంస్కృతి వ్యామోహం పెంచుకున్న ఆధునిక విద్యావంతులు తిరుగుబాటు చెయ్యడం, అంధవిశ్వాసాలకు అనుగుణంగా తిరుగుబాట్లదారు విజ్ఞప్తులు, ప్రగతిశీలక సామాజిక సంస్కరణ వాళ్ళ ప్రాతికూల్యం విద్యావంతులు తిరుగుబాటుదారుల పట్ల విముఖులే. భారతీయులు తమ దేశం యొక్క వెనుకబాటు ధనాన్ని
పొదుపుట్టించాలని వాంఛతో ఉన్నారనుకో దేశాన్ని ప్రగతి పథంలో నెట్టే కర్తవ్య బ్రిటిష్ పరిపాలన తోడ్పడుతుందనే అభిప్రాయం విద్యావంతుడు తిరుగుబాటుదారులు దేశాన్ని ఇంకా విడిచిపోతా పోతారనే దురభిప్రాయంలో అయితే ఈ తరువాత వాడు అనుభవపూర్వకంగా దానికై విదేశ పరిపాలన తమ దేశాన్ని ఆధునిక పదంలో పెట్టలేదు సరికదా అది కొంగతీసి వెనుకబాటు స్థితిలో ఉంచుతుందని వాడు అనుభవం మీద తెలుసుకో 1857లో పాల్గొన్న విప్లవకారుడే ఆ సందర్భంలో ఇతోధిక దూరదృష్టి ప్రదర్శించి విదేశ పరిపాలన గట్టి గురించి వాళ్ళకి పేరైన అవగాహన సహజాతమైన అవగాహన కాబట్టి విదేశీయం చేసుకోవలసిన అవసరాన్ని విప్లవవాదులు సరిగ్గా అవగాహన కానీ విద్యావంతులు అయిన మేధావి వర్గం మాదిరిగా విప్లవకారులు ఒక విషయం గ్రహించలేక ఈ దేశం కుళ్ళిపోయి పట్టిన ఆచార సంప్రదాయాలను వ్యవస్థకు అంటిపెట్టుకుపోయిందని విదేశస్తుల భావాన్ని విప్లవకారులు గ్రహించారు ఫ్యూడల్ రాజరికంలోకి తిరోగమనించడం ద్వారా కాకుండా పదంలో పురోగమించడం ద్వారా భారత జాతి ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందని సత్యాన్ని విప్లవకారులు గ్రహించారు ఫ్యూడల్ రాజరికంలో తిరోగమించడం ద్వారా కాకుండా ఆధునిక ప్రగతి పథంలో పురోగమించడం ద్వారా భారత జాతి ఈ సంక్షోభం బయటపడుతుంది అనే సత్యాన్ని విప్లవకారులు గ్రహించలేకపోయి నూతన ఆర్థిక వ్యవస్థ శాస్త్రీయ విద్య ఆధునిక రాజకీయ వ్యవస్థలపై దేశం పురోగమిస్తూనే ఈ పీడన విరగడవుతాయి గ్రహించడంలో వాళ్ళు విఫలమయ్యారు ఏదేమైనా విద్యావంతులైన భారతీయులు జాతీయ వ్యతిరేకులు కానీ విదేశ పాలనకు విశ్వాసపాత్రుడు కానీ చెప్పని 1858 తర్వాత జరిగిన సంఘటన వాళ్ళ స్వభావాన్ని విప్పి చెప్పాయి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విద్యావంతులైన భారతీయులు ఒక శక్తివంతమైన నూతన జాతీయోద్యమాన్ని నడిపారు భారతీయుల అనైక్యగతి కారణాలేవైనా అనైక్యతకు తిరుగుబాటుకు వినాశహేతువుగా పరిణమించి అయితే తిరుగుబాటుదారుల ఆశయం దెబ్బతినటానికి ఈ ఒక్కటి బలహీనత కాదు ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని బలహీనత వల్ల కూడా ఆశయం వాళ్ళకి ఆధునిక ఆయుధాలతో తరిగిన యుద్ధ సామగ్రి కూడా అందుబాటులో పల్లెలు కత్తుల వంటి పురాతన కాలపు వాళ్ళు కూడా సరిగ్గా సంఘటితం కూడా నిర్మాణ సంబంధమైన లోపం సాహసోపేతులు స్వార్థరహితులు కానీ క్రమశిక్షణారహితులు కొన్ని సందర్భాల్లో మూకల్లా ప్రవర్తించాలి కానీ క్రమశిక్షణాయుతమైన సైన్యంలా వ్యవహరి తిరుగుబాటుల ఉమ్మడి కార్యక్రమణ పద్ధతి లేదు అదుపు చేయగలిగిన అధికారులు లేదు కేంద్రీకృతమైన దేశంలో వివిధ ప్రాంతాల్లో విజృంభించిన తిరుగుబాట్ల మధ్య సమన్వయం సార్వత్రిక ద్వేషభావం అనేది నాయకుని ఒక వేదిక మీద అంతకంటే వేరు ఒక ప్రాంతంలో బ్రిటిష్ అధికారాన్ని తుదముట్టించాక దాని స్థానే ఏ రకమైన అధికారాన్ని నెలకొల్పాలో ఆలోచన వాళ్ళకి లేదు ఐక్య కార్యాచరణ రూపొందించడంలో వాళ్ళు పరస్పర అసూయ పెంచుకొని ఆత్మహత్యా సదృశమైన ఘర్షణల్లో మునిగిపోయి ఉదాహరణకి అయోధ్య అహ్మదుల్లాతో కయ్యానికి దిగి మొఘల్ రాకుమారుడి సిపాయి సేనాపతులతో ఘర్షణ సాహిబ్
మౌల్వి అహ్మదుల్లాలో కయ్యానికి మొఘల్ రాకుమారుడు సిపాయి సేనాశక్తులతో ఘర్షణ. నానాసాహెబ్ రాజకీయ సలహాదారు అజీముల్లా నానాసాహెబ్ ఢిల్లీ సందర్శించవద్దని సలహా చెప్పారు. ఢిల్లీ వెళ్ళి నానాసాహెబ్ చక్రవర్తికి లోకువై పోతాడని ఒక అనుమానం. ఆ విధంగా తిరుగుబాటు నాయకుల స్వార్థం, మూలతత్వం తిరుగుబాటు యొక్క పటుత్వాన్ని తెగనార్చాయి. తిరుగుబాటు బలంగా వేరూనుకోకుండా నిరోధించాయి. రైతాంగం, రెవెన్యూ సెక్రటరీని, వడ్డీ వ్యాపారస్తుల చిట్టాన్ని, పత్రాన్ని నాశనం చేశాక కొత్త జమీందారులను కూలదోసేదాకా తర్వాత చేయాల్సిన పని ఏమిటో వాళ్ళకి దిక్కు తోచల. బ్రిటిష్ వాళ్ళు తిరుగుబాటు నాయకుల్లో ఒకళ్ళ తర్వాత ఒకరిని అణచివేయటంలో సఫలీకృతం. తిరుగుబాటు యొక్క బలహీనత వ్యక్తుల లోపాలు, వైఫల్యాల కంటే లోతైన కారణాలు. అధికారం కైవసం చేసుకున్న తర్వాత అమలుపరచాల్సిన పురోగామి దృష్టి కలిగిన ఏకీకృత కార్యక్రమం అనేది మొత్తం ఉద్యమంలోనే లోపం. బ్రిటిష్ పరిపాలన పట్ల ఉమ్మడి ద్వేషంతో, ఏకభావంతో స్వతంత్ర భారత రాజకీయాల గురించి భిన్న ఉద్దేశాలు, ఎవరికి వాళ్ళు వేర్వేరు వర్గ కష్టసుఖాలు కలిగిన విరుద్ధ శక్తుల కూటమిగా కూడలిగా ఉద్యమం రూపం. ఒక నూతన ప్రగతిశీల కార్యక్రమం లోపించడం వల్ల అభివృద్ధి నిరోధకులైన రాజులు, జమీందారు విప్లవోద్యమం వివిధ స్థాయిల్లో ఆధిపత్యం వహించటానికి వీలై లోగడ తమ రాజ్యాల స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకోవడం విఫలమైపోయిన ఫ్యూడల్ నాయకులు, మొఘళ్ళు, మహారాష్ట్రులు ఇంకా తదితరులు మళ్ళీ ఇప్పుడు ఒక అఖండ భారత రాజ్యాన్ని స్థాపించగలరని ఎవరూ ఆశించలేకపోయారు. కానీ తిరుగుబాటు ఫ్యూడల్ స్వభావాన్ని కొండంతగా చిత్రించటం సబబు కాదు. క్రమేణా సైనికుడు, సామాన్య ప్రజలు ఇక వేరే తరహా నాయకత్వాన్ని రూపొందించుకోగలిగే తిరుగుబాటును జయప్రదం చెయ్యాలనే వాళ్ళ ప్రయత్నం, కృషి సంస్థాగతమైన నూతన రూపాలు సృష్టించడానికి వాళ్ళని ముందుకు తోసాయి. బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటుని సకాలంలో అణిచివేయకపోతే స్వదేశ రాజులతోనే కాకుండా రంగం మీద అవతరించే ఇంకా ఇతరేతర కొత్త పాత్రలతో, కత్తుల శక్తులతో తలపడాల్సి ఉంటుందని బెంజమిన్ డిస్రాలీ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారత చరిత్ర ఈ దశలో భారతీయుల మధ్య ఐక్యత లోపించడం బహుశా తప్పనిసరి కావచ్చు. ఆధునిక జాతీయవాదం అప్పటికింకా భారతదేశానికి అపరిచితం. ఆనాడు ప్రజల్లో దేశభక్తి అంటే తాము నివసించే ప్రదేశం లేక ప్రాంతం, ఇంకా మహా అయితే ఆ రాష్ట్రం మేరకే పరిమితమైన అభిమానం, యావత్ భారత సమితి ప్రయోజనాల గురించిన స్పృహ. ఈ ప్రయోజనాల్ని యావత్ భారత ప్రజలు ఒకే సూత్రం బంధిస్తాయన్న చైతన్యం ఇంకా మున్ముందు రావాలి. వాస్తవానికి 1857 తిరుగుబాటు భారత ప్రజానీకాన్ని ఒక దగ్గరికి తీసుకురావటంలోనూ తామంతా ఒకే దేశస్థులనే స్పృహ కలిగించడంలో గణనీయమైన పాత్ర పోషించింది.